హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ రమణ. రమణ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నోటిఫికేషన్స్, వేరు పెన్షన్లకు సంబంధించి, ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి సుమారుగా 10 వరకు వీడియోలు చేశాను. వాటన్నిటినీ ఆదరించి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో మరో నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఆయుష్ డిపార్ట్మెంట్లో 8 రకాల కేడర్లకు సంబంధించి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిపై 107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పోస్టుల వివరానికి వస్తే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, సైకియాట్రిస్ట్, ఆయుష్ డాక్టర్, ఆయుర్వేదంలో ఆయుష్ డాక్టర్, హోమియోపతిలో ఆయుష్ డాక్టర్, యునానీలో ఆయుష్ డాక్టర్, యోగా ఇన్స్ట్రక్టర్. ఈ 8 పోస్టులకి నోటిఫికేషను జారీ చేశారు. పోస్టులన్నింటికి అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 15/11/2025 రాత్రి 11:59 వరకు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్కి వస్తే టోటల్ మార్క్స్ లేదా పాయింట్స్లో చూసుకున్నప్పుడు 100 పాయింట్స్గా పరిగణిస్తారు. ఆ పోస్టుకు సంబంధించిన విద్యార్హతలో వచ్చిన మార్కుల్ని 75 పాయింట్స్గా లెక్కిస్తారు. విద్యార్హతకు సంబంధించిన ఇంటర్న్షిప్ పూర్తయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున అత్యధికంగా 10 మార్కులు పాయింట్స్గా కేటాయిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన కాంట్రాక్ట్ సర్వీసెస్కు అత్యధికంగా 15 పాయింట్స్ కేటాయిస్తారు. అయితే పనిచేసిన ప్రాంతాన్ని బట్టి ప్రతి 6 నెలలకి కొన్ని మార్కుల్ని ఫిక్స్ చేశారు. ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 2 మార్కులు, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి 6 నెలలకి 1 మార్కు చొప్పున అత్యధికంగా 15 మార్కులు పరిగణిస్తారు. అయితే కోవిడ్-19లో సర్వీస్ అందించిన వారికి ప్రతి 6 నెలలకి 5 మార్కులు కేటాయించడం అవుతుంది. కాంట్రాక్ట్ విధానంలో పనిచేసి సర్వీస్ వెయిటేజీకి అర్హులైన ప్రతి ఒక్కరూ సర్వీస్ సర్టిఫికేట్తో పాటు ఆ కాంట్రాక్ట్ పీరియడ్కి సంబంధించిన ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఏ కేడర్కి అప్లై చేస్తున్నారో కాంట్రాక్ట్ పీరియడ్లో కూడా అదే పోస్టులో పనిచేసినట్లయితేనే సర్వీస్ వెయిటేజ్ ఉపయోగపడుతుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఎనెక్సర్ 1లో ఫార్మెట్లో మాత్రమే తీసుకోవాలి. మెరిట్ లిస్టు ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్లో మాత్రమే డిస్ప్లే చేస్తారు. యోగా ఇన్స్ట్రక్టర్ని అవుట్సోర్సింగ్లోనూ మిగిలిన 7 కేడర్లను కాంట్రాక్ట్ విధానంలోనూ భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాల్లోకి వెళ్తే స్టేట్ ప్రోగ్రామ్ మేనేజరు పోస్ట్ ఉంది. నెలకు 75,000 రూపాయల జీతం, వయసు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు, ఆయుష్లో డిగ్రీ, ఎంబీఏ విద్యార్హతలు ఉండాలి. ఇక రెండవ పోస్టు ఫైనాన్స్ మేనేజర్, నెలకు 50,000 రూపాయల జీతం, వయసు 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి, ఎంబీఏ ఫైనాన్స్, సిఏ, ఐసీడబ్ల్యూ కోర్సులు ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఉండాలి. పోస్ట్ విషయానికి వస్తే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, నెలకు 50,000 రూపాయల జీతం, 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి, ఆయుష్లో డిగ్రీ, ఎంబీఏ ఇన్ హెల్త్ రిలేటెడ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక 4వ పోస్టు సైకియాట్రిస్టు. ఇది ఆన్ కాల్ డ్యూటీలు ఉంటే సరిపోతుంది. ఏ చోట కాలేజీలో కానీ హాస్పిటల్లో ఎక్కడ వస్తే అక్కడ ఆన్ కాల్ డ్యూటీలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం నెలకు 15,000 రూపాయలు, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. దీనికి ఎండి సైకియాట్రీ చేసి ఉండాలి. 5 ఆయుష్ డాక్టర్, ఆయుర్వేదంలో ఆయుష్ డాక్టర్, జీతం 40,000, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. బిఏఎంఎస్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఇక ఆయుష్ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్, జీతం నెలకు 40,000 రూపాయలు, వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక 7వ పోస్టు ఆయుష్ డాక్టర్ యునానీలో ఆయుష్ డాక్టర్గా పనిచేయాలి. జీతం 40,000, వయస్సు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ ఆయుర్వేద, హోమియోపతి, యునానీ డాక్టర్ల విషయంలో ఆయా కోర్సులలో రెగ్యులర్ కోర్సు ఇన్స్టిట్యూషన్లో స్టడీ చేసి 4.5 సంవత్సరాలు థియరీ, ప్రాక్టికల్ పూర్తి చేసి ఉండాలి. 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. ఇక 8వ పోస్టు యోగా ఇన్స్ట్రక్టర్, జీతం 27,000 రూపాయలు. ఇది అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. డిగ్రీలో BNYS లేదా డిప్లొమా ఇన్ యోగా, BAMS, MSc యోగా కానీ పూర్తి చేసి ఉండాలి. ఆయుష్ డాక్టర్స్కి అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC, ST, BC, EWC వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే OC వారికి 1,000 రూపాయలు, SC, ST, BC, EWS, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 750 రూపాయలు ఫీజు ఆన్లైన్ మోడ్లో చెల్లించాల్సి ఉంటుంది. వెయిటేజ్ మార్కులు క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కానీ కట్ ఆఫ్ డేటు నోటిఫికేషన్ ఇచ్చిన డేటే కట్ ఆఫ్ డేట్గా పరిగణిస్తారని ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అలాగే పూర్తి వివరాల కోసం APMSRB వెబ్సైట్ని ఫాలో అవ్వాలి. వెబ్సైట్ లింకు ఒకసారి మరలా చెప్తాను. https://apm.apm.gov.in/MSRB/ ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కానీ మెరిట్ లిస్ట్ని ఇదే వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత అప్డేట్స్ కోసం కానీ ఈ వెబ్సైట్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్లన్నీ రెడీ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ని ఫాలో అయ్యి ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, ఆన్లైన్ మోడ్లో ఫీజు ఎలా సబ్మిట్ చేయాలి తదితర వివరాలన్నింటినీ ముందుగానే తెలుసుకుని అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుని లాస్ట్ డేట్ 15/11/2025కు ముందుగానే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారని, తప్పనిసరిగా జాబ్ పొందుతానని ఆశిస్తూ మీ రమణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.